పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించిన పోలీసులు కొత్తగూడెంలోని హేమచంద్రాపురంలో గల పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ నిర్వహించారు. ముందుగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీర పోలీసులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ నివాళులర్పించారు. అనంతరం స్మృతి పరేడ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్మృతి పరేడ్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ప్రజల భద్రత, సమాజ శ్రేయస్సు కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. పోలీసులకు విధి నిర్వహణ అనేది ప్రతిరోజు ఒక యుద్ధం లాంటిదని అన్నారు. ఈ సందర్భంగా అమరుడైన పోలీసు కుటుంబాలను సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమం జిల్లా పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. I request all the officers to salute down and head down, please. I request all the officers to salute down and head down, please. పరిమితమైనది కాదు. మనం చాలా సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మనవి. తదుపరి గౌరవ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఓఎస్డి ఆపరేషన్స్ వారు రీతిలో అమరవీర స్థూపం వద్ద ఉంచి వారిని శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరిక. తర్వాత వరుసగా డిఎస్పీలు అందరూ కూడాను రీతులను స్థూపం వద్ద ఉంచి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మనవి. మిగతా ఆఫీసర్లందరూ కూడాను శ్రద్ధాంజలి ఘటించుటకు లైనప్ కావాల్సిందిగా మనవి. మొదలైంది. ముందుగా ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ జితేష్ వి పాటిల్ ఐఏఎస్. పోలీసు అమరవీరుల దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు పోలీసు అదేవిధంగా సిఏపిఎఫ్ జవాన్లు ఏదైతే త్యాగ ఫలితమో ఈరోజు మనం అంత ప్రశాంతంగా మనము ఈరోజు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాము. అంతేకాకుండా యుద్ధాలు ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక ఛాలెంజ్, ఒక యుద్ధం లాంటిది. సో ఇవన్నీ కూడా ఎదుర్కొని ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఉన్నామంటే ఎంతోమంది కృషి, త్యాగ ఫలితమే. ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ప్రజలకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉందో అది ఇంకా రెట్టింపు కావాలని కోరుకుంటూ ఈరోజు మరోసారి ఏదైతే త్యాగ ఫలితాలు చేసిన జవాన్లు ఉన్నారో వాళ్ళను గుర్తించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. పోలీస్ అమరవీరులకి గుర్తుపెట్టి వాళ్ళ త్యాగాలకి స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నిజాయితీగా కష్టపడి పనిచేసే ఉద్దేశంతో ముందుకు వెళ్దామని ఒక సంకల్పం మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టాల్సి వచ్చింది. అండ్ గుర్తుపెట్టుకున్నాము. అండ్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, అహర్నిశ కృషి చేసే పోలీసులకి రోజుకి మనం మన ఇబ్బందులతో చెప్పుకోవడానికి పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాము. కానీ ఈరోజు కనీసం ఒక్కరోజైనా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చేసిన త్యాగాలకి గుర్తుపెట్టుకొని అది స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన జీవితంలో కూడా నిజాయితీగా పనిచేసి మన దేశం కోసం మంచిగా కాంట్రిబ్యూషన్ చేయాలని కోరుతున్నాను.